నేను హిందూ అంటారు, ఓట్ల దగ్గరకు వచ్చేసరికి నేను హిందూ కాదు అంటారు. హిందుగాళ్ళు బంధుగాళ్ళు ఉన్న వాళ్ళకి ఓట్లేసి అదే హిందువులు ఓట్లేస్తాము. ముస్లిమ్స్ లేనిదే మా కాంగ్రెస్ పార్టీ లేదు అని బల్లగుద్ది చెప్తున్నా కూడా మనము అదే కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాము. బీజేపీ పార్టీ ఎప్పుడు కూడా ముస్లిమ్స్ని వ్యతిరేకించలేదు. కాకపోతే బంగ్లాదేశ్, పాకిస్తాన్, అలాగే కొంతమంది, అందరూ ముస్లిమ్స్ అని కాదు, కొంతమంది ముస్లిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నేరాలు పాల్పడే వాళ్ళు, వాళ్ళ కోసం మనం వ్యతిరేకం, కానీ ప్రతి ముస్లిమ్స్ కానీ కాదు. చెడు చేసే ముస్లిమ్స్కి ఎప్పుడు మనం వ్యతిరేకమే, మంచి చేసే ముస్లిమ్స్కి మనం ఇప్పుడు మిత్రులమే. ప్రపంచ దేశాల్లో మోడీ గారు ముస్లిమ్స్ ఉన్న రాజులున్న దేశాలకు వెళ్తే అక్కడ ఆ రాజులే మోడీ గారిని దగ్గరుండి స్వాగతం పలుకుతున్నారు. అలాంటప్పుడు మనం ఎందుకు ముస్లిమ్స్కి వ్యతిరేకమవుతామండి? ఇది ఒక సాగుతోటి ప్రయత్నాలు. అంటే కొంతమంది స్వార్థ రాజకీయాల కోసమో, వాళ్ళ స్వార్థాల కోసమో, రాజకీయ పద్ధతి గడుపుకోవడం కోసమో, వాళ్ళ పార్టీలను ముందుకు తీసుకెళ్ళడం కొరకు వీళ్ళు ఇవన్నీ చిచ్చులు పెడుతూ ఉంటారు. కాబట్టి మిత్రస్, ఒకసారి ఆలోచించండి. మొన్న క్రిస్మస్ రోజు మోడీ గారు ఒక చర్చికి వెళ్ళినందుకు కొంతమంది కొన్ని వీడియోల్లో పోస్ట్ చేశారు. మోడీ గారు చర్చికి వెళ్ళారు. ఎస్, వెళ్ళారు. ఆయన హిందూ ధర్మాన్ని పక్కన పెట్టలే కదా, హిందూ ధర్మాన్ని వదిలిపెట్టలే కదా, వాళ్ళ మతానికి గౌరవం ఇచ్చిండు. మనం కూడా ఏమంటున్నామంటే, వాళ్ళ మతాన్ని మనం గౌరవం ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా మన మతానికి గౌరవం ఇవ్వాలి. మనము ఎక్కడ కూడా మా మతంలోకి మారండి అని ఎక్కడ మనం ప్రచారం చేయట్లేదు. కానీ క్రిస్టియన్స్ వాళ్ళు మతం మారండి అని గడప గడప ఊరూరు తిరిగినప్పుడే మనం దాన్ని ఇలాంటి ప్రచారాలు చేయొద్దు అని చెప్పేసి మనం దాన్ని ఖండిస్తున్నాం. క్రిస్టియన్స్ కేవలం హిందువుల దగ్గర నుంచి మాత్రమే మీరు మతం మారండి, మా మతంల కోసం మీకు మంచి జరుగుతుంది, నొప్పులు ఉండయి, ఆరోగ్యం బాగుంటుంది, జ్వరాలు ఉండయి అని చెప్పేసి ఆ నూనె ఇస్తామని చెప్పేసి మాట్లాడుతున్నారు. అదే ఫాస్టర్లు ఏమన్నా హెల్త్ ప్రాబ్లం జరిగితే హాస్పిటల్కి వెళ్తారు. అంటే నిజంగా అలాంటి మిరాకిల్స్ ఉంటే బ్రదర్, మీరెందుకు హాస్పిటల్కి వెళ్తారండి? అంటే జనాలని మభ్యపెట్టి మాయ చేయొద్దు. నిజంగా రియల్గా కొంతమంది ఇంతకుముందుకు పాత వీడియోలే సోషల్ మీడియాలో వచ్చినాయి, యూట్యూబ్లలో వచ్చినాయి. మేము తప్పకుండా మీ ఆరోగ్యాన్ని ఏదైతే అనారోగ్యం ఉందో దాన్ని మేము ఆరోగ్యంగా చేస్తాము అని చెప్పేసి చనిపోయిన రోజు కూడా ఉంది. వాళ్ళని తీసుకెళ్తే ప్రార్థనలతోటి కాదు బ్రదర్, మేమన్నా హిందువులం, దేవుళ్ళ మొక్తాం. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా మేము దేవుళ్ళ మొక్తాం. ఆ మంచి చెడు ఏందో ఆ భగవంతుడే చూసుకుంటాడు. గతంలో ఉన్న కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నీ పోవడానికి మనము దేవుని మొక్కుకుంటాం, దేవుని నమ్ముతాం. ఒకప్పుడు హిందువులం మాత్రమే మనము ఇప్పటికి కూడా దేవునికి అభిషేకాలు, ప్రార్థనలు, కొబ్బరికాయ కొట్టడము, దేవుని సాగదీయడం అంటే ఊరేగించడం చేస్తుంటాం మనం. అదే ఇప్పుడు క్రిస్టియన్స్ వాళ్ళు కూడా మన బాటలోకి వచ్చి వాళ్ళు కూడా అవే కార్యక్రమాలు ఇప్పుడు చేస్తున్నారు, మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఇంకొకటి, చాలా వరకు వ్యవసాయం చేసేది 99% మన హిందువులు. ఓకే, అదే గుళ్ళో ప్రసాదం, హిందువుల గుళ్ళో ఉన్న ప్రసాదం తినొద్దని చెప్పేసి ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ తినరు. కానీ కొంతమంది ఫాస్టర్స్ కూడా చెప్పారు, కొంతమంది ముస్లిం పెద్దలు కూడా చెప్పారు, ఒక రైతు వ్యవసాయం చేసేటప్పుడు వాళ్ళ వ్యవసాయ భూమి దగ్గర మైసమ్మనో, ఈదమ్మనో, పోచమ్మనో అమ్మవార్లను పెట్టుకుంటారు. వాళ్ళు అక్కడ కొబ్బరికాయ కొడతారు, కుంకుమ, బొట్టు, పసుపు పెడతారు, పెట్టి వ్యవసాయం చేస్తారు. పంట కోసేటప్పుడు కూడా కొబ్బరికాయ కొడతారు. మరి పంట వచ్చిన తర్వాత కూడా రాశి కళ్ళం పోసిన తర్వాత కూడా అక్కడ కూడా కొబ్బరికాయ, కుంకుమ, పసుపు పెట్టే మనం తీసుకొస్తాం. అవే బియ్యము అందరూ తింటున్నారు, అవునా? మరి ఒక్కసారి ఆలోచించండి. మన ప్రసాదం కూడా
ఇప్పుడు ఇది కూడా ప్రసాదమే కదా, మనం అమ్మవార్లు పెట్టిన ప్రసాదమే కదా. కాబట్టి దయచేసి మిత్రులారా, దేశం కోసం ధర్మం కోసం పాటుపడండి. మన దేశాన్ని మన ధర్మాన్ని కాపాడండి, మన సనాతన ధర్మాన్ని కాపాడండి. ప్రపంచ దేశాల్లో ఉన్న ఎలాంటి అరాచకాలు జరిగినా కూడా ప్రతి ఒక్క మతం దాన్ని ఖండించాలి. కేవలం హిందువులనే కాదు, ప్రతి ఒక్క మతం దాన్ని ఖండించాలి. సాటి మనిషిగా మనం ఆదుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీరు ఏ దేశంలో అరాచకాలు జరిగితే ఖండిస్తారని భావిస్తూ థ్యాంక్ యూ. మీ ఐతిరాజు. జై శ్రీరామ్.